ప్రధాని మోదీ 2 రోజుల సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకున్నారు. కాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో జ్వడా నుంచి బయలుదేరి ఉదయం 5 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న మోదీ ప్రధాని నివాసానికి వెళ్లకుండా ఎయిర్ఫోర్స్లోని సెక్యూరిటీ రూమ్లో రివ్యూ చేశారు. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవాల్, ఫారెన్సిక్ సెక్రటరీ విక్రమ్ మిశ్రాతో పాటు అందుబాటులో ఉన్న ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ఇక మరి కాసేపట్లో కేంద్ర మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే శ్రీనగర్ చేరుకున్నారు. 6 ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు. వారిలో 3 పాకిస్తానీయులు ఉన్నట్లుగా సమాచారం. ప్రధాని మోదీ 2 రోజుల సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకున్నారు. కాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో జ్వడా నుంచి బయలుదేరి ఉదయం 5 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న మోదీ ప్రధాని నివాసానికి వెళ్లకుండా ఎయిర్ఫోర్స్లోనే సెక్యూరిటీ రూమ్లో రివ్యూ చేశారు. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవాల్, ఫారెన్సిక్ సెక్రటరీ విక్రమ్ మిశ్రాతో పాటు అందుబాటులో ఉన్న అధికారులతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ఇక మరి కాసేపట్లో కేంద్ర మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే శ్రీనగర్ చేరుకున్నారు. 6 ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు. వారిలో 3 పాకిస్తానీయులు ఉన్నట్లు సమాచారం.